హాయ్ అండి అందరికీ. ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అండి. మామూలుగా సండే మేము దోస పోసుకుంటాము. ఇవాళ ఇడ్లీ పెట్టాను. ఎందుకంటే మా పెద్ద బాబుకి హెల్త్ బాగాలేదండి. అలాగే నాకు కూడాను జ్వరం వచ్చిందండి. శనివారము జ్వరము తలనొప్పి అన్నారు. ఇంకా నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తే మామూలు జ్వరమేనమ్మా అని చెప్పి ఒక 2 టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్ వేసి పంపించారు. ఆ రోజంతా ఈవినింగ్ వరకు బాగుండిందండి. సర్లే నార్మల్ ఫీవరే కదా అని మేము ఉన్నాము. తర్వాత సండే మార్నింగ్ నుంచి మళ్ళీ ఫీవర్ వచ్చింది, తలనొప్పి ఇంకా జలుబు అన్నీ వచ్చాయి, దగ్గు, ఒళ్ళు నొప్పులు అన్నీ అన్నారు. ఇంకా మేము పొదలకూరులో హాస్పిటల్లో చూపించుకుంటామండి. ఇంకా పొదలకూరుకి వెళ్దామంటే అక్కడ లేరన్నారు. ఇంకా మండే రమ్మన్నారు. ఇంకా మండే వెళ్ళి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకుందాము అని అనుకున్నాము. ఇంక ఇంతలో సండే నైట్ నాకు ఫీవర్ మొదలైంది. ఇంకా బాబుకి ఎన్ని ఉన్నాయి అన్నీ నాకు నైట్ వచ్చేసాయి. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ నాకు తగ్గలేదండి. ఇంకా నిన్న పొద్దున అంటే మండే పొద్దున వెళ్ళి ఇద్దరమి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేయించుకున్నాము. ఎందుకంటే వాతావరణం మారింది కదండి, డెంగ్యూ ఫీవర్ వస్తున్నాయంట ఇప్పుడు. ఈ వాతావరణానికి దోమలు అన్నీ వచ్చాయి కదా, ఇంకా వర్షం పడింది కదా, డెంగ్యూ ఫీవర్ వస్తుందని చెప్పి ఇంకా అన్ని టెస్టులు చేయించుకున్నాము. ఏమి లేదంట, ప్లేట్స్ అయితే కొంచెం తగ్గున్నాయి, కొంచెం కేర్ తీసుకోండి, బొప్పాయి పండు అన్నీ తినండి అని చెప్పారు. మేమైతే అలా కేర్ తీసుకుంటున్నామండి. నేను ఈ వీడియోలు చెప్పాల్సుకునేది ఏంటంటే, అందరు హెల్త్ ఇప్పుడు బాగాలేకుండా వస్తుంది కదా, కొంచెం నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళినా 2 డేస్కి మందులు తీసుకొని వచ్చి మళ్ళీ తగ్గకపోతే వెళ్ళి చేయించుకునే బదులు ఫస్టే వెళ్ళినప్పుడే ముందు బ్లడ్ టెస్ట్ అన్నీ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. నేను ఈ వీడియోలు చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు వాతావరణం బాగా చేంజ్ అయిపోయింది కదా, వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి హెల్త్ కొంచెం కేర్ తీసుకోండి. వెళ్ళి 2 డేస్కి సరిపడా టాబ్లెట్లు తెచ్చుకొని మళ్ళీ తగ్గక మళ్ళీ వెళ్ళి చేయించుకునే బదులు ముందుగానే చేయించుకోండి అని చెప్తున్నానండి. తర్వాత వచ్చేసి నేను ఇంక ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. సండే కదా, ఆ రోజు కొంచెం హెల్త్ బాగుంది, చేస్తున్నాను. ఇడ్లీ పెట్టేసి ఇంకా దోశ పోసుకున్నామంటే ఇంకా దోశలోకి నాన్ వెజ్ ఉండాలి. ఇంకా నాన్ వెజ్ ఎందుకని ఇడ్లీ పెట్టాను. బాబు కూడా జ్వరం కాబట్టి ఇడ్లీ తింటాడని ఇంక ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసి కారం చూపించాను కదా, అలా చేశానండి. ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తుంటాను. ఇది మిరప్పొడి, తెల్లగడ్డ, ఉప్పు, జీలకర్ర కూడా వేసుకొచ్చి మర్చిపోయాను. ఇంకా రాగి జావ అనేది రోజు ఉంటుందండి మా ఇంట్లో పొద్దున్నే. ఈ వీడియో ఒకరికన్నా ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.